వన్ వచ్చేసి ప్రెజర్ హెడ్. సో ఇక్కడ మనకి ప్రెజర్ హెడ్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ సపోజ్ ఇందాకలాగానే సేమ్ ఒక టబ్ తీసుకున్న కంటైనర్ తీసుకున్నా, అందులో వాటర్ అనేది ఫిల్ చేసా. నెక్స్ట్ ఇప్పుడు ప్రెజర్ హెడ్ అంటే ఏంటంటే ద వెర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ ది సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ టు ద ఎనీ పాయింట్. ఓకేనా, ఇది ఒక లిక్విడ్ అనుకుంటే ఇక్కడ ఎనీ పాయింట్ ఏదో పాయింట్ని సెలెక్ట్ చేసుకొని, అలాగే ఈ సర్ఫేస్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని, ఈ రెండింటికి మధ్య నుండి వెర్టికల్ డిస్టెన్స్నే మనం ఏమంటామంటే ప్రెజర్ హెడ్ అంటాం. ఓకేనా, హెచ్ అంటే ఏంటి, ద వెర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ టు ద ఎనీ పాయింట్ ఆఫ్ ద లిక్విడ్. అంటే ఇందులో ఏ పాయింట్ అయినా సరే మనకి వెర్టికల్ డిస్టెన్స్ కానీ మెజర్ చేసినట్టయితే దాన్ని మనం ప్రెజర్ హెడ్ అంటాము. దీన్ని స్మాల్ హెచ్తో డినోట్ చేస్తారు. జనరల్గా మనకి ప్రెజర్ హెడ్ యాజ్ పర్ డెఫినేషన్ వచ్చేటప్పటికి వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ ఈక్వల్ టు మనకి జనరల్గా స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ వాల్యూమ్. ఓకేనా, స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ అనమాట. సో ఇక్కడ మనకి వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ అంటే ఏమున్నాయనన్నా డబ్ల్యూ కదా, వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ అంటే డబ్ల్యూ కదా. సో అది పక్కన పెడదాం. సో స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏంటి, స్మాల్ డబ్ల్యూ. ఓకేనా, వాల్యూమ్ వచ్చేటప్పటికి మనకి జనరల్గాను ఈ వాల్యూమ్ని ఎలా రాయొచ్చు అంటే ρgh అని రాసుకోవచ్చు. అంటే ఏరియా ఇంటూ వాల్యూమ్ అని రాస్తాము. పోన్లే ఏరియా ఇంటూ లెంత్. ఓకేనా, ఏరియా ఇంటూ లెంత్. సో మనకి వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ వాల్యూమ్. ఓకేనా, సో వాల్యూము. నెక్స్ట్ వాల్యూమ్ని స్పెసిఫిక్ వెయిట్ అంటే స్మాల్ డబ్ల్యూ నాన్న. నెక్స్ట్ ఇంటూ వాల్యూమ్ అని చెప్పాను కదా, వాల్యూమ్ని ఎలా రాసుకోవచ్చు, ఏరియా ఇంటూ లెంత్ అని రాసుకోవచ్చు కదా. సో నేను ఎలా రాస్తానంటే ఏరియా ఇంటూ హైట్. ఇది ఎందుకంటే కంటైనర్ కాబట్టి దీనికి లెంత్ ఉంటుంది కదా, హైట్ ఉంటుంది కదా. సో నేను హైట్ అని రాశాను. ఓకేనా, సో మనకి వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ అనేది చూడండి, మనకి ప్రెజర్కి యాజ్ పర్ డెఫినేషన్ ఏంటి, ప్రెజర్ అంటే ఏంటి, నార్మల్ ఫోర్స్ బై ఏరియా కదా. ఇంకొకలా కూడా రాయొచ్చు. ఎలా అంటే ఈ వెయిట్ ఉంటుందా లిక్విడ్ వెయిట్, అది బై ఏరియా రాసినా సరే ప్రెజరే. సో మనకి వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ ఈక్వల్ టు లిక్విడ్ బై ఏరియా, దీన్ని మనం ప్రెజర్ అంటాము. సో మనకేం కావాలి, మనకేం కావాలి, వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ కావాలి కదా. సో పి ఇంటూ ఏరియా చేసినా సరే మనకి వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ వస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే జనరల్గాను వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ అంటే ఎలా రాసుకుంటామంటే పి ఇంటూ ఏ అని రాసుకుంటాం. ఓకేనా, పి ఇంటూ ఏ అని రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఏం కావాలి, ఇక్కడ హైట్ కావాలి ఫస్ట్. సో ప్రెజర్ హెడ్ అంటే హెచ్ కదా. సో మనకి హైట్ కావాలి. సో హైట్ కావాలి కాబట్టి ఏం చేస్తామంటే ఈ పి నెవతలు ఉంచేసి ఈ ఏ నెవతలు తీసుకొస్తాం. ఓకేనా, సో చూడండి పి ఈక్వల్ టు WAH. యువతల ఏం చేసింది, మల్టిప్లికేషన్ కదా, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో ఏకి క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు ఏం మిగిలింది, పి ఈక్వల్ టు W ఇంటూ హెచ్ మిగిలింది. మనకి యాజ్ పర్ ప్రెజర్ హెడ్ కావాలి కాబట్టి మనకి పి బై స్పెసిఫిక్ వెయిట్ ఇది కాల్డ్ యాజ్ ఏ ప్రెజర్ హెడ్. ఓకేనా, సో హెచ్ ఈక్వల్ టు పి బై W. సో నేను ఏవైతే ప్రాపర్టీస్ చెప్పానో ఆ ప్రాపర్టీస్ అన్నింటికి కూడాను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా బ్రీఫ్గాను. సో మీరేం చేస్తారంటే మీరు దీని మీద ఉన్న సమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే నేను సమ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదే, ఆల్మోస్ట్ అన్నీ చెప్తున్నా కాబట్టి ఇక్కడ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందాక న్యూటన్ లా ఆఫ్ విస్కోసిటీ ఇది మిస్ అయింది నాన్న. సో న్యూటన్ లా ఆఫ్ విస్కోసిటీ చెప్పాల్సిన దగ్గర చెప్పాలి. ఇది న్యూటన్ లా ఆఫ్ విస్కోసిటీ. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఈ న్యూటన్ అనే ఆయన ఏం చేశారంటే ఈ విస్కోసిటీకి ఒక లా డిఫైన్ చేశారు. అదేంటంటే ద షియర్ స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంగులర్ మూమెంటమ్ అన్నాడు. యాంగులర్ డిఫార్మేషన్ షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంగులర్ డిఫార్మేషన్ అనొచ్చు, లేదా వెలాసిటీ గ్రేడియంట్ అని కూడా అనొచ్చు. ఓకేనా, సో న్యూటన్స్ లా ఆఫ్ విస్కోసిటీ ఏం చెప్తుంది,
షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ గ్రేడియంట్ అని చెప్పింది. దీన్ని యాంగులర్ మూమెంటం అని కూడా అనొచ్చు. నెక్స్ట్ షియర్ స్ట్రెస్ని దేంతో డిఫైన్ చేస్తాం సార్, దేంతో డినోట్ చేస్తాం, టౌ కదా. సో టౌ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ గ్రేడియంట్ అంటే ఏంటంటే నాన్న dv/dy. ఓకేనా, ఇది v అంటే వెలాసిటీ, y అంటే రెండు ప్లేట్లకు మధ్యన థిక్నెస్. అది మీరు సమ్స్ చేస్తే మీకు బాగా అర్థమయ్యిద్ది. సో టౌ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు dv/dy. సో ఇందులో మనం ప్రపోర్షనాలిటీ తీయాలి కాబట్టి సమ్ కాన్స్టెంట్ ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. టౌ ఈక్వల్ టు మ్యూ ఇంటూ dv/dy. ఈ మ్యూ ఏదైతే మ్యూ ఉందో కొత్త టర్ము, మన జనరల్గా ఇది మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్లోని, అదే మిక్స్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లోని మ్యూని పాయిజన్స్ రేషియో అంటారు. ఇందులో మాత్రం డైనమిక్ విస్కోసిటీ అంటారు. ఓకేనా, మ్యూ వచ్చేసి ఇందులో డైనమిక్ విస్కోసిటీ. ఓకేనా, సో ఇప్పుడు మనకి మ్యూకి కావాలంటే ఫార్ములా ఎలా రాసుకోవచ్చు, దీన్ని అవతల పంపించండి. సో మ్యూ ఈక్వల్ టు అవతల పంపిస్తే టౌ బై dv/dy ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మ్యూ. ఓకేనా, మ్యూకి వచ్చేటప్పటికి యూనిట్స్ వచ్చేటప్పటికి మ్యూకి చూడండి ఏం చెప్పుకున్నాం, మ్యూ ఈక్వల్ టు టౌ డివైడెడ్ బై dv/dy కదా. సో ఇది చూడండి, ఇది మీటర్ స్క్వేర్ పర్ సెకండ్లో ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మీటర్స్లో ఉంటుంది. సపోజ్ ఇది వచ్చేసప్పటికి టౌ షియర్ స్ట్రెస్. సో షియర్ స్ట్రెస్ అనేది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో ఉంటుంది. ఈ క్యాన్సిలేషన్ అంతా అయిన తర్వాత ఏమొస్తాయంటే దీనికి న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా, న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇది ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ నాన్న, ఇది దీనికి ఎంకే సిస్టంలోని ఇక్కడ న్యూటన్కి బదులు డైన్ వస్తుంది, నెక్స్ట్ సెకండ్ కామను, అలాగే సెంటీమీటర్ స్క్వేర్. ఇది వచ్చేసి ఎంకే సిస్టంలోని మీకు తెలిసిందే, ఎస్ఐ ఎంకే సిజిఎస్ ఇవన్నీ కూడాను. సో ఈ 1 డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ని ఏమనొచ్చు అంటే మనం జనరల్గాను పాయిస్. ఓకేనా, దీన్ని మనం పాయిస్ అని కూడా అనొచ్చు. డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ని మనం ఏమనొచ్చు, పాయిస్ అని కూడా అనొచ్చు. దీన్ని డైనమిక్ విస్కోసిటీ అంటారు. సో మనం ఇప్పుడు డైనమిక్ విస్కోసిటీ కోసం తెలుసుకున్నాం కదా. సో కైనమేటిక్ విస్కోసిటీ కూడా తెలుసుకుందాం. కైనమేటిక్ విస్కోసిటీ, ఇది డైనమిక్ విస్కోసిటీ అని అనొచ్చు, అబ్సల్యూట్ విస్కోసిటీ అన్న అదే. సో కైనమేటిక్ విస్కోసిటీ అంటే ఏంటంటే దీన్ని వచ్చేసి ఏదైతే డైనమిక్ వెలాసిటీ ఉందో విస్కోసిటీ ఉందో దాని బై మాస్ డెన్సిటీ చేసినట్టయితే మనకి కైనమేటిక్ విస్కోసిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది డైనమిక్ విస్కోసిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే రన్నింగ్ కండిషన్లో ఉండేది దీన్ని డైనమిక్ విస్కోసిటీ అంటాం. అది ఒక ఫ్లూయిడ్ ఫ్లో అవుతుందంటే ఈ విస్కోసిటీ యూస్ చేయాలి, అది స్టడీగా ఉన్నదంటే కైనమేటిక్ విస్కోసిటీని యూస్ చేయాలి. సో మ్యూ బై రో చేసినట్టయితే కైనమేటిక్ విస్కోసిటీ అంటారు. సింపుల్గా రాయాలంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైనమిక్ విస్కోసిటీ టు ద మాస్ డెన్సిటీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కైనమేటిక్ విస్కోసిటీ. సో మ్యూ అంటే ఆల్రెడీ మనకి సమ్ యూనిట్స్ ఉన్నాయి, దీనికి సింపుల్గా చెప్తా వినండి. దీనికి వచ్చేటప్పటికి యూనిట్స్ ఏమంటాయంటే స్ట్రోక్స్ అంటారు. ఓకేనా, స్ట్రోక్స్, దీనికి యూనిట్స్ వచ్చేసరికి స్ట్రోక్స్ అంటారు. వచ్చేసరికి కైనమేటిక్ విస్కోసిటీకి వచ్చేటప్పటికి స్ట్రోక్స్లోని మెజర్ చేస్తారు. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందాక ప్రెజర్ కోసం డిస్కస్ చేసాం కదా, ఈ మధ్యలో వచ్చింది. సో ఇందాక ప్రెజర్ కోసం డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ ఇందులో ప్రెజర్ అంటే ఫోర్స్, ఏదైతే నార్మల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుందో అది బై ఏరియా అని చెప్పాను కదా. సో ఇప్పుడు ప్రెజర్లో కూడా టైప్స్ ఉంటాయి నాన్న. జనరల్గా అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటారు. సో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఎర్త్ అరౌండ్ సమ్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రెజర్ని మనం జనరల్గా అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అని అంటాము. ఇది వచ్చేసి 1.013 బార్ సంథింగ్ అని చెప్పాను కదా ఇందాక. సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు, 760 mm ఆఫ్ హెచ్జీ అని కూడా చెప్పొచ్చు. అది కూడా చెప్పాను, హెచ్జీ అంటే మెర్క్యూరీ అనమాట. ఓకేనా, దీనికోసం అన్నీ కూడాను సమ్స్ ఉంటాయి, యూనిట్స్ కన్వర్షన్లో సమ్స్ ఉంటాయి. సో అవన్నీ మీరు సాల్వ్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే ప్రెజర్ కాకుండాను అబ్సల్యూట్ ప్రెజర్ అని కూడా ఉంటుంది. అబ్సల్యూట్ ప్రెజర్, అలాగే దీంతో పాటుగాను గేజ్ ప్రెజర్ ఉంటుంది,
గేజ్ ప్రెజర్ ఉంటుంది, అలాగే వ్యాక్యూమ్ ప్రెజర్ కూడా ఉంటుంది. ఓకేనా, వ్యాక్యూమ్ ప్రెజర్ ఉంటుంది, గేజ్ ప్రెజర్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సపోజ్ ఇది ప్రెజర్ గ్రాఫ్ అనుకుంటే ఇక్కడ మనకి అబ్సల్యూట్ ప్రెజర్ ఉంది కదా, అబ్సల్యూట్ ప్రెజర్ అనేది చూడండి, అబ్సల్యూట్ ప్రెజర్ అన్న అబ్సల్యూట్ జీరో ప్రెజర్ అన్న ఒకటే. సో ఈ లైన్ ఏం ఇండికేట్ చేస్తుందంటే అబ్సల్యూట్ ప్రెజర్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, ఈ ఎక్స్ మీద ఏదైతే ఉందో అబ్సల్యూట్ జీరో ప్రెజర్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ మన అట్మాస్ఫియర్ కూడా సమ్ వాల్యూ ఉంది కదా, సో ఆ వాల్యూ ఇది జనరల్గా ప్రెజర్ నాన్న, ఇది ప్రెజర్ అనేది వై యాక్సిస్ మీద తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సో ఈ ప్రెజర్ అనేది 1.013 బార్ కదా, మనకి అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఆల్మోస్ట్ తెలుసు. సో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనేది సపోజ్ సమ్ లైన్ అనేది ఇది కన్సిడర్ చేసినట్టయితే, సపోజ్ దీనికన్నా కిందన ఉన్నది అనుకోండి, దాన్ని మనం వ్యాక్యూమ్ అంటాం. ఓకేనా, దీనికన్నా కిందనుంటే దాన్ని మనం వ్యాక్యూమ్ అంటాం. దీనికన్నా అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా యాభై ఉన్నట్టయితే దాన్ని మనం గేజ్ అంటాం. ఓకేనా, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా యాభై ఉన్నట్టయితే దాన్ని మనం గేజ్ అంటాం. సో ఇప్పుడు సపోజ్ మనకి అబ్సల్యూట్ ప్రెజర్ కావాలనుకోండి, అది ఇన్ టర్మ్స్ ఆఫ్ గేజ్ ప్రెజర్లో కావాలనుకోండి, అబ్సల్యూట్ ప్రెజర్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ప్లస్ గేజ్ ప్రెజర్. ఓకేనా, ఇది మనకి అబ్సల్యూట్ ప్రెజర్కి ఈక్వేషన్. అదే అబ్సల్యూట్ ప్రెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యాక్యూమ్ ప్రెజర్లో కావాలనుకోండి, అబ్సల్యూట్ ప్రెజర్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ మైనస్ వ్యాక్యూమ్. ఓకేనా, సో నేను షార్ట్ కట్స్లో రాస్తున్నాను. అబ్సల్యూట్ ప్రెజర్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ప్లస్ గేజ్ ప్రెజర్. అది ఏం లేదు నాన్న, అబ్సల్యూట్ ప్రెజర్ ఇది కదా, సో ఇది మనకు కావాలనుకుంటే ఏదైతే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ తెలుసు, సో అది ప్లస్ గేజ్ ప్రెజర్ చేసినట్టయితే అబ్సల్యూట్ ప్రెజర్ వచ్చేస్తుంది. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేదంతా గేజ్ నాన్న, సారీ. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేదంతా కూడా అట్మాస్ఫియర్ ప్రెజరు, దీని మీద ఉండేది గేజ్ ప్రెజరు, దీని కింద ఉండేది వ్యాక్యూమ్ ప్రెజర్ అనమాట. సో ఇప్పుడు చూడండి, మనకి సపోజ్ అబ్సల్యూట్ ప్రెజర్ కావాలనుకోండి, మనకి ఆల్రెడీ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ తెలుసు, దానికి గేజ్ ప్రెజర్ని యాడ్ చేస్తామనుకోండి అబ్సల్యూట్ ప్రెజర్ వచ్చేస్తుంది. లేదు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ తెలుసు, అందులోని గేజ్ ప్రెజర్ తీసామనుకోండి అబ్సల్యూట్ ప్రెజర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెజర్స్. సో జనరల్గా మనకి అట్మాస్ఫియరిక్ ప్రెజర్ని మెజర్ చేయడానికి బ్యారోమీటర్స్ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ని మెజర్ చేయడానికి బ్యారోమీటర్స్ అనేవి యూజ్ చేస్తారు. అదే మనకి జనరల్గా ఏమైనా పైప్స్లోని గట్రా ఫ్లోస్లో ఉన్న ప్రెజర్ మెజర్ చేయాలంటే జనరల్గా మనకి మొత్తం 2 డివైజెస్ ఉన్నాయి నాన్న. ఫస్ట్ వన్ వచ్చేసి పిజోమీటర్స్ అంటారు, ఇవన్నీ ప్రెజర్ మెజరింగ్ డివైజెస్, పిజోమీటర్స్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మానోమీటర్స్, పిజోమీటరు అలాగే మానోమీటర్. ఓకేనా, మానోమీటర్స్. ఈ పిజోమీటర్ అంటే దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ ఈ మానోమీటర్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి నాన్న. ఒకటి సింపుల్ యూట్యూబ్ మానోమీటరు, అలాగే డిఫరెన్షియల్ మానోమీటర్. ఇందులో మళ్ళీ టూ ఉంటాయి అన్నమాట. ఇన్వర్టెడ్ మానోమీటర్ కూడా ఉంటుంది, ఇందులో తీసుకుందాం పోనీ. సో ఇన్వర్టెడ్ మానోమీటర్, సో సింపుల్ యూట్యూబ్ మానోమీటర్, ఆ నెక్స్ట్ వచ్చి డిఫరెన్షియల్ మానోమీటర్స్, అలాగే ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్స్. ఓకేనా, సో దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రెజర్ మెజరింగ్ డివైజెస్. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కాదు, ప్రెజర్ మెజరింగ్ devices. Okay, thank you.